వైద్య చికిత్స నిమిత్తం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో కాకినాడ సిటీ నియోజకవర్గకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు నులుకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొని లబ్ధిదారురాలు డి నాగమణి భర్త రాజుబాబుకు 81,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల వైద్య ఖర్చులు భారీ భారంగా మారిన సమయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అలాగే పేద ప్రజల ఊపిరిగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కూడా నిరంతరం సహాయం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరప మండలం టీడీపీ సీనియర్ నాయకులు దేవు వెంకన్న, కొండబాబు, న్యాయవాది నరేంద్ర, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈవేళ పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు చాలామంది అనారోగ్యంతో ఉంటున్నారు, వారికి వైద్యం చేస్తే డబ్బులు లేని పరిస్థితులు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతమంది పెట్టుకున్నా సరే అంతమంది కూడా చాలా వరకు సాధ్యమైనంత వరకు అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంకో తుప్పాడు నాగమణి అనే ఒక ఆవిడ మన ప్రజా దర్బార్లో ఒక చిన్న అప్లికేషన్ పెట్టింది. ఆవిడకి 2 కాళ్ళు మోకాళ్ళు కూడా పనిచేయటం లేదు, ఆవిడ పైకి లేసే పరిస్థితి లేదు కనుక ఆపరేషన్ చేయాలని చెప్పి సిటీ హాస్పిటల్ వారు చెప్పడంతో ఒక మోకాలకి ముందు ఆపరేషన్ చేస్తామని చెప్పారు. దాని ముందు వల్లే మన ఆఫీస్ నుంచి రికమెండ్ చేయడం, ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి 88,000 రూపాయలు ఈవేళ చెక్కు రూపంలో నాగమణి గారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయ సహకారాలు అందించే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పార్టీ కార్యవర్గానికి మా ధన్యవాదాలు. అంతేకాదు ఇదంతా కూడా సానా సతీష్ బాబు గారి యొక్క సహాయ సహకారాలతో చాలా నిన్నైతే మాత్రం సుమారు ఒక 5 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించడం జరిగింది. అదే రకంగా వచ్చిన ప్రతి వారికి కూడా ఏదో రకంగా లబ్ధి పొందడం జరుగుతుంది. లబ్ధి చేకూర్చడానికి ఆయన యొక్క ఆఫీస్ సిబ్బంది అంతా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసి దాన్ని ఇన్ టైంలో అప్లికేషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్కి సీఎం దగ్గరికి పంపడం, దాని ద్వారా వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి